This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగనివ్వద్దు. అలా వచ్చేంత వరకు వేయించండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను లేదా 1.5 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించండి. అంటే చికెన్లో నుంచి ఆ పచ్చి వాసన కొద్దిగా పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఇక్కడ మీకు ఒక 50% ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా, ఆ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడకనివ్వాలి. ఇది చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా దినుసులు వేయించుకోవడానికి వేరొక ప్యాన్లోకి 1 ఇంచ్ దాకా చెక్క, 5 లేదా 6 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 2 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు దాకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేగనివ్వండి. ఇవన్నీ వేయించుకునేటప్పుడే దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక సగం వరకు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 5 లేదా 6 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోండి. అన్నీ కలిపి దోరగా వేగనివ్వండి. ఇప్పుడు అన్నీ బాగా వేగాయండి. కరివేపాకును పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా క్రిస్పీగా వేగాలి. అన్నీ దోరగా వేగాయి చూడండి. మాడనివ్వద్దు, మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, ఆ స్మెల్ కూడా వేరేగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, కానీ రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచితే సరిపోతుందండి, మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పొడి మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చూడండి, చికెన్లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ముక్క కూడా ఆల్మోస్ట్ మీకు ఉడికిపోయి ఉంటుంది. చూడండి, నేను తుంచి చూపిస్తాను. చూసారు కదా, చాలా వరకు ముక్క ఉడుకుంటుంది. ఇంకేదన్నా కొద్దిగా